హాయ్ ఫ్రెండ్స్, డిఐవై సూయింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో చూపిస్తున్న బ్యూటిఫుల్ ఫ్లవర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్లవర్ కోసం నేను 1 ఇంచ్ విడ్త్ ఉన్న రిబ్బన్ని తీసుకున్నానండి. సెంటీమీటర్స్లో వచ్చి 2.5 సెంటీమీటర్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్గా. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్ పీస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి 1/2 సెంటీమీటర్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 సెంటీమీటర్ని మార్క్ చేసాం కదండి, ఆ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్గా తీసుకుని అక్కడి నుంచి 32 సెంటీమీటర్స్కి రిబ్బన్ని తీసుకోవాలండి. ఇప్పుడు 32 సెంటీమీటర్స్ మార్క్ చేసాం కదండి, ఆ మార్క్ వరకు రిబ్బన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా స్టార్టింగ్ 1/2 సెంటీమీటర్ని లీవ్ చేసి ఎవ్రీ 2 సెంటీమీటర్స్కి ఒక మార్కింగ్ ఇచ్చుకుంటూ రావాలి. ఈ ప్రాసెస్ని రిబ్బన్ ఎండ్ పార్ట్ వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలి. ఇప్పుడు రిబ్బన్ యొక్క ఎడ్జెస్ని వీడియోలో చూపించిన విధంగా హీట్ టచ్ ఇచ్చి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు సూది దారం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ ఇచ్చాం కదండి రిబ్బన్ మీద, ఆ మార్కింగ్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా దారాన్ని దగ్గరగా లాగి ముడి వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్స్ని నీట్గా సర్దుకుంటూ రావాలి. ఇప్పుడు సూది దారం తీసుకొని ఆల్టర్నేట్గా ప్లేట్స్ని జాయిన్ చేసుకుంటూ రావాలండి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక ప్లేట్ని వదిలి ఇంకొక ప్లేట్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా కుట్టడం పూర్తయిన తర్వాత దారాన్ని దగ్గరగా లాగి ముడి వేసుకోవాలి. మిగిలిన దారాన్ని కత్తిరించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ని నీట్గా సర్దుకుంటూ రావాలండి. ఇప్పుడు ఫ్లవర్ని బ్యాక్ సైడ్కి తిప్పి వీడియోలో చూపించిన విధంగా ప్లేట్స్ దగ్గర ఇంప్రెషన్ కోసం లైటర్తో హీట్ టచ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్లవర్ మధ్యలో ఆర్నమెంటల్ స్టోన్ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఎంతో అందంగా ఉండే బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.